ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడిగా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు నాయన. మీకు వందనాలు. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ కృప చొప్పున నడిపించండి దేవా. మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నాయన. మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందామండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో బెత్లెహేము ఎఫ్రాతా గురించి రాసినట్లుగా మనం చూస్తున్నాం. బెత్లెహేము ఎఫ్రాతా అని పిలుస్తూ నీలో నుండి ఇశ్రాయేలుపై ఏలువాడై ఉండబోవాడు నాకు బయలుదేరును అని అతని యొక్క ఉద్భవమును ఆది కాలం నుండి నిత్యకాలం వరకు ఉంటుందని చక్కగా ఈ యొక్క వచనములో తెలియపరచబడుతుంది. మొట్టమొదటిగా మనం చూస్తే చిన్న పట్టణం గొప్ప ప్రణాళికగా ఈ బెత్లెహేం పట్టణాన్ని మనం చూస్తున్నాం. బెత్లెహేం ఒక చిన్న గ్రామం, కానీ దేవుడు గొప్ప కార్యాలను చిన్నవాటి ద్వారా చేస్తాడని ఇక్కడ ఈ యొక్క వచనంలో మనకు తెలియపరచబడుతుంది. మనం చిన్నవారమని భావించిన దేవుని ప్రణాళికలో మనకు విలువ ఉందని ఈ యొక్క వచనం మనకి తెలియపరచబడుతూ ఉంది. రెండవదిగా మనం చూస్తే రాబోయే ఏలువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనము ఈ యొక్క వచనంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ వచనం యేసుక్రీస్తు జననాన్ని ముందుగానే తెలియజేస్తున్నట్లుగా ఈ వచనం ద్వారా మనకి తెలుపబడుతుంది. యేసు బెత్లెహేములో జన్మించి ఇశ్రాయేలీల మీద మాత్రమే కాదు కానీ సమస్త లోకంపై రాజుగా నిలుచుతాడని ఈ వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే నిత్యుడైన రక్షకుడుగా మనకి కనబడుతున్నారు. ఆది కాలము నుండి నిత్యకాలము నుండి అనే మాటలు ప్రభువైన యేసుక్రీస్తుని నిత్యుడని సూచిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అతను కేవలం మనిషి కాదు, దేవుని కుమారుడు అని రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు చిన్న స్థలాలను కూడా మహిమగలవిగా మార్చగలడు. యేసు ప్రభువారు తన జీవితానికి నిజమైన నాయకుడిగా, మన జీవితానికి నిజమైన నాయకుడిగా యేసు ప్రభువారు ఉన్నారని మనం గ్రహించాలి. ఆయన నిత్యుడు, ఆయనపై నమ్మకము స్థిరంగా ఉండాలని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. బెత్లెహేము చిన్నదైనా అక్కడి నుంచి ప్రపంచాన్ని మార్చిన రక్షకుడు వచ్చాడని మనం గమనించాలి. అలాగే దేవుడు మన జీవితాన్ని కూడా మహిమగా మార్చుతాడని మనం గ్రహించాలి. ఇంకా మనం చూసినట్లయితే బెత్లెహేము ఎఫ్రాతా నీలో నుండి ఇశ్రాయేలుపై ఏలువాడై ఉండబోవాడు నాకు బయలుదేరును. అతని యొక్క ఆది కాలం నుండి నిత్యకాలం వరకు ఆయన ఏలునని మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. చిన్న స్థలం దేవుడు గొప్పగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బెత్లెహేం ఒక చిన్న గ్రామం, అది ముఖ్యమైన పట్టణం కాదు, కానీ దేవుడు ప్రపంచ రక్షకుడిని అక్కడే పుట్టించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుడు పెద్దవారిని మాత్రమే కాదు కానీ చిన్నవారిని కూడా ఉపయోగించుకుంటారని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మన స్థితి చిన్నదైనా దేవుని ప్రణాళికలు గొప్పదిగా ఉంటుందని ఈ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. దావీదు కూడా చిన్నవాడే, కానీ దేవుడు అతన్ని రాజుగా చేశాడు, మహారాజుగా చేసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. నీవు చిన్నవాడివి కాదు, దేవుని చేతిలో
ఉన్న మహా ఆయుధముగా నువ్వు కనబడుతూ ఉన్నావు. ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారు దేవుని చేతిలో ఉన్న మహా ఆయుధంగా ఉపయోగించబడతారని దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉంది. ఈ వచనం ప్రభువైన యేసుక్రీస్తు వారి జననాన్ని ముందుగానే ప్రకటిస్తుంది. అతను కేవలం ఇశ్రాయేలీయుల రాజు కాదు, మన హృదయాలు నేలే రాజుగా మనకు కనబడుతున్నారు. యేసు ప్రభువారు మన జీవితాన్ని పరిపాలించాలనుకున్నాడు. ఆయన రాజ్యం శాంతి, నీతి, ప్రేమతో నిండి ఉందని మనం గ్రహించగలిగి ఉండాలి. నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సింహాసనం ఇస్తే, నీ హృదయాన్ని సింహాసనంగా దేవునికి ఇస్తే నీ జీవితం మారుతుంది. ఆది కాలము నుండి నిత్యకాలము నుండి అనే మాటలు యేసు నిత్యత్వాన్ని చూపిస్తున్నాయి. మనుషులు మారిపోతారు కానీ యేసు ప్రభువారు ఎప్పటికీ మారడు. ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. నేటి సమస్యలకైనా రేపటి భయాలకైనా ప్రభువైన యేసుక్రీస్తు వారే శాశ్వత సమాధానమని ఈ యొక్క వచనం మనకి తెలియపరచబడుతూ ఉంది. బెత్లెహేము చిన్నదైనా అక్కడి నుంచి ప్రపంచాన్ని మార్చిన రక్షకుడు వచ్చాడు. అలాగే దేవుడు మన జీవితాన్ని కూడా గొప్పదిగా మార్చగలడు. ఈరోజు యేసు ప్రభువుని నీ జీవితంలో రాజుగా అంగీకరించు. నీ చిన్న జీవితాన్ని ఆయన గొప్ప సాక్ష్యంగా మార్చుతాడు. ఆ రీతిగా ఈ వాక్య ప్రకారము మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మన జీవితంలోనికి పిలుచుకుంటూ మనం గొప్ప సాక్షులుగా, ఆయనకు గొప్ప సాక్షులుగా మారుతూ ఆయన మహిమ, ఆయన యొక్క కృపను పొందుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునికి వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా హృదయాన్ని మీకు సింహాసనంగా చేస్తూ ఉన్నాం ప్రభా. మీరు మా రాజుగా మాలో ఉదయించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి ప్రభా. నాయనా మీకు వందనాలు మా తండ్రి. నా చిన్న జీవితాన్ని, మా అందరి చిన్న జీవితాలని గొప్ప సాక్షిగా, మీకు గొప్ప సాక్షిగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. మా జీవితాలని నాయన మార్చగల దేవుడిగా, రక్షకుడిగా, విమోచకుడిగా, శాశ్వత కాలము ప్రభా మమ్మల్ని ప్రేమించే దేవుడిగా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.